హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ సండే స్పెషల్ రెసిపీ రెస్టారెంట్ స్టైల్ చికెన్ సుక్కా. చాలా టేస్టీగా స్పైసీగా అదిరిపోతుంది. దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా కావలసిన పదార్థాలు చూద్దాం. చికెన్ 750 గ్రాములు, టమాటో ముక్కలు అరకప్పు, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, కారం 1 టేబుల్ స్పూను, పసుపు 1/2 టేబుల్ స్పూన్, కొత్తిమీర 1 కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, చికెన్ మసాలా 1 టేబుల్ స్పూన్, నిమ్మరసం అరచెక్క, కరివేపాకు, సాల్ట్ రుచికి సరిపడా. ఇప్పుడు చికెన్ సుక్కా మసాలా కోసం కావలసిన పదార్థాలు: ధనియాలు 2 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, సోంపు 1 టేబుల్ స్పూన్, లవంగాలు 4, యాలక్కాయలు 2, దాల్చిన చెక్క 1 అంగుళం, ఎండుమిరపకాయలు 6, బిర్యానీ ఆకు 1, కొబ్బరి తురుము 4 టేబుల్ స్పూన్లు. ఇప్పుడు చికెన్ని మ్యారినేట్ చేయడం కోసం ముందుగా ఒక బౌల్లో చికెన్ తీసుకుని ఇందులో పసుపు, ఉప్పు, నిమ్మరసం, కారం, కొంచెం కొత్తిమీర కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న చికెన్ని మూత పెట్టేసుకుని ఒక 20 నిమిషాల పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు మసాలా కోసం ఒక కడాయిలో జీలకర్ర, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, సోంపు, ధనియాలు కూడా వేసుకుని లో ఫ్లేమ్లో దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇలా దోరగా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఇందులో బిర్యానీ ఆకు, ఎండుమిరపకాయలు కూడా వేసుకుని లో ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే కొబ్బరి తురుము కూడా వేసుకుని కొబ్బరి మంచి గోల్డెన్ కలర్లోకి చేంజ్ అయ్యేంత వరకు లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. చూడండి, కొబ్బరి మంచి కలర్లోకి వచ్చింది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని దీన్ని పూర్తిగా చల్లారి పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ మసాలాలు పౌడర్ చేయడం కోసం ఒక మిక్సీ జార్లో ముందుగా ఫ్రై చేసుకున్న మసాలాలు వేసుకుని ఫైన్గా పౌడర్ చేసుకోవాలి. చూడండి, మసాలా రెడీ అయిపోయింది. ఇలా ఫైన్గా బ్లెండ్ చేసుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుని వేడయ్యాక ముందుగా జీలకర్ర వేసి 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసిన దానిలో ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఉల్లిపాయలు మంచి కలర్లోకి చేంజ్ అయింది కదా. ఇప్పుడు ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో టమాటో ముక్కల్ని వేసుకుని ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకుని మూత కూడా పెట్టేసుకుని టమాటోలు సాఫ్ట్ అయ్యేంత వరకు బాగా మగ్గించుకోవాలి. ఇప్పుడు మూత తీసి ఒకసారి కలుపుకుని ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ని వేసుకుని ఒక 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకుని మూత కూడా పెట్టేసుకుని చికెన్ని బాగా మగ్గించుకోవాలి. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూడండి, చికెన్ నుండి వాటర్ సెపరేట్ అయింది కదా. ఇప్పుడు ఇందులో మనం ముందుగా పసుపు, కారం, సాల్ట్ చూసుకుని వేసుకోండి. ఆల్రెడీ మనం ముందుగా వేసుకున్నాము. ఇప్పుడు ఇందులోనే కరివేపాకు కూడా వేసుకుని చక్కగా కలుపుకుని మూత పెట్టేసుకుని చికెన్ని సాఫ్ట్గా కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. ఒకసారి మూత తీసి చూడండి, చికెన్ నుండి ఆయిల్ సెపరేట్ అయింది కదా. ఇప్పుడు ఇందులో మిరియాల పొడి వేసుకోవాలి. నేను ఇంగ్రీడియంట్స్లో ఇవ్వడం మర్చిపోయానండి. ఇప్పుడు ముందుగా గ్రైండ్ చేసుకున్న మసాలా పౌడర్ని కూడా వేసుకుని చికెన్కి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా అంతా కలుపుకున్నాక లాస్ట్గా కొంచెం చికెన్ మసాలా వేసుకుని కొత్తిమీర కూడా వేసుకుని చాలా తక్కువ వాటర్ వేసుకుని మూత పెట్టేసుకుని మసాలా అంతా చికెన్కి పట్టేలాగా కుక్ చేసుకోవాలి. వాటర్ ఎక్కువ అవసరం ఉండదండి, జస్ట్ ఒక 4 టేబుల్ స్పూన్స్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దాం. చూడండి ఎంత బాగుందో, టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. ఫైనల్గా కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇది రోటీ, రైస్, సాంబార్, చపాతీ దేంట్లో కన్నా చాలా టేస్టీగా ఉంటుందండి. అంతే అండి, స్పైసీ అండ్ టేస్టీ చికెన్ సుక్కా రెడీ. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.